నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రతి కొనుగోలుపై గుంటూరు కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిబంధనలను అతిక్రమించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు గుంటూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు హెచ్చరిక డిసెంబర్ 8న జరగనున్న నీటి వినియోగదారుల ఎన్నికలకు అధికారులు సిద్ధం కావాలి తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ హెచ్ఐవి బాధితుల కోసం తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ను పరిశీలించిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బృందం డిసెంబర్ 8న జరగబోయే నీటి వినియోగదారుల ఎన్నికలకు అధికారులు సన్నద్ధం కావాలని తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ అన్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం తెనాలి ఇరిగేషన్ కార్యాలయంలో అధికారులు సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. జలవనరుల శాఖ కృష్ణా పశ్చిమ భాగం తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పులిపాటి వెంకటరత్నం ఎలక్షన్ షెడ్యూల్ పూర్తి వివరాలను వెల్లడించారు. చీరాల డిఈఎన్ కేవి ప్రసాద్ ఎన్నికల నియమావళి నిర్వహణ తదితర అంశాలను ఈఓ ఏఈఓలకు వివరించారు. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, దుగ్గిరాల తహసీల్దార్ ఐ సునీత, దుగ్గిరాల ఇరిగేషన్ డిఈఆర్ శ్రీనివాస్, డ్రైనేజీ సబ్ డివిజన్ తెనాలి డిఈఎం అనిల్ కుమార్, ఎంపీడీఓ అత్తోడ దీప్తి, రెవెన్యూ అధికారులు తదితర ప్రభుత్వ యంత్రాంగం పాల్గొన్నారు. సమస్యలు వస్తే రైతులే ఆ అసోసియేషన్ మెంబర్స్ ఉంటారు కాబట్టి డెమోక్రటిక్గా వాళ్ళే దాన్ని సాల్వ్ చేసుకుంటారు. అంటే ఒక రైతుకి మిగతా రైతులాగే ఆ ఒక వాటర్ మీద రైట్ ఉంటుంది. అందుకని ఇది అన్నమాట. జనరల్ ఎలక్షన్స్ ఎలా అయితే డెమోక్రసీని మన దేశంలో నిలపాలనుకుంటుందో వాటర్ యూజర్ అసోసియేషన్ వాటర్ పట్ల రైట్స్ని అంతే డెమోక్రటిక్గా ఉండాలి అని చూడడానికి ఆబ్జెక్టివ్ని మీరు అర్థం చేసుకుంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఈ ఎలక్షన్స్ని కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఎప్పుడు కూడా ఎలక్షన్స్ కానీ పాలిటిక్స్ కానీ గ్రౌండ్ లెవెల్లో ఇంకా ఎక్కువ కంటెస్టెడ్గా, ఇంకా ఎక్కువ చాలా షార్ప్గా, చాలా అంటే కఠినంగా అవుతూ ఉంటాయి. ఏ ఒక్కళ్ళు ఓడిపోయినా, ఏ ఒక్కరికి తక్కువ ఓటు వచ్చినా అది కంటెస్ట్గా మారుతుంది. అలా అవ్వకుండా అన్నీ కూడా మనం ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకుని ఎక్కడ కూడా తప్పు చేయకుండా చాలా సేక్రెడ్గా మొత్తం ప్రాసెస్ అయ్యేటట్టు అందరూ కూడా చూడాలి. అది మన బాధ్యత. అండ్ ఇందాక మీరు ఆల్రెడీ విన్నారు, దీనికో సెట్ ప్రొసీజర్ ఉంది కాబట్టి ఎక్కడ కూడా అది తప్పుగా దాని నుంచి డీవియేట్ అవ్వకుండా మనం చూసుకోవాలి. సో రైతులకి మీరు డెఫినెట్గా అవేర్నెస్ కల్పించండి. మీ విఆర్ఓస్తో పాటు అండ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్, ఇరిగేషన్ వాళ్ళు కూడా దే గివ్ అవేర్నెస్. దాంతోపాటు ఫామ్ బీసీడీ ఓన్లీ ల్యాండ్ హోల్డర్స్ కాకుండా వేరే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలి. అవి ఎక్స్క్లూజన్కి అవ్వకూడదు. ఎలాగో ఇప్పుడు మనకు వచ్చేసింది కాబట్టి ఓటర్ లిస్ట్. సో మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ 5th డిసెంబర్, 8th డిసెంబర్. సో ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఇంకా రన్నింగ్ అప్ టు దట్ వీ విల్ హ్యావ్ టాస్క్ అని దీన్ని ఇంపార్టెంట్గా ప్రయారిటీ ఐటమ్గా తీసుకుని ఎన్ని పనులు ఉన్నా కూడా దీనికి మనం మన ఇంట్రెస్ట్ని, మన ఓపికని అట్లానే మన డ్యూటీగా భావించి దీన్ని సరిగ్గా చేయాలి. గుంటూరు డివిజన్లో తెనాలి షుడ్ డూ వెల్. సో మనం ఏదో ఒక చిన్నది చేసి మన వల్ల మొత్తం రాష్ట్రంలో ప్రాబ్లం లాంటిది రాకూడదు. ఆల్రెడీ ఎఫ్పీ షాప్స్ని మనం చూసాము. ఎవరు కూడా వాళ్ళ డివిజన్లో ఒక ఇష్యూ వల్ల రాష్ట్రంలో ఆగిపోవాలని కోరుకోరు. అలానే తెనాలి స్టాఫ్ షుడ్ బి అట్మోస్ట్ should take this as utmost important and should ensure that ఏ ఒక్క తప్పుదల జరగకుండా ఇది సాఫీగా అయిపోవాలని యూ హ్యావ్ టు ఎన్ష్యూర్. సిస్టంలో ఈ 12 డిసికి సంబంధించి 12 ఉన్నాయా, 4 ఉన్నాయా అనేటువంటి విషయాన్ని తీసుకోవాలి.
ఆ రూమ్లో వాటి రూమ్లో వాటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటికి ఏదైనా పార్టీషన్ అవసరం అనేది చూసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి ఈఓలు, అసిస్టెంట్ ఈఓలు, పిఓలు, ఏఈఓలకు సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకోవడం. ఈ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్స్ ఏదైతే ఉన్నాయో మార్కెట్ కాపీ బీ ఫామ్, సి ఫామ్, డి ఫామ్. ఈసీ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు, డి మాత్రమే. ఈ డీలో మనకి రాష్ట్రాలు మరి ఓటర్ లిస్ట్ మనకి ఇస్తారు కాబట్టి ఆ కాపీని మనకి ఆ టీసీ వైపు కాపీని మనం అది కలెక్ట్ చేసుకోవడం. తదుపరి ఈ కలెక్ట్ చేసుకున్నటువంటి మెటీరియల్ అంతా కూడా ఈ 13 ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయడం. తర్వాత ఏ షెడ్యూల్ పెట్టుకోవడం ఒక అడ్డపెట్టు ఉంటుంది. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్ష మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 13, 2025 వరకు పట్టణ బస్టాండ్ వడ్లమూడి హాస్పిటల్ మధ్య గల ఎర్రంశెట్టి వెంకట రమేష్ బాబుల స్థల ప్రాంగణంలో జరగనున్న వ్రత మహోత్సవానికి సంబంధించిన కరపత్రాన్ని శుక్రవారం బురేపాలెం రోడ్లోని ఎడ్లపాటి వెంకట్రావు వీధిలో గల శరణాగతి గోష్ఠి కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రతిరోజు అభిషేకాలు, విష్ణు సహస్రనామాలు, కళ్యాణ మహోత్సవం, వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో పెనుగొండ వెంకటేశ్వరరావు, తన్నీరు సీతారామయ్య, బండారు వాసుబాబు, విష్ణుమలకల శ్యామ్ సుందరరావు, విష్ణుమలకల విజయలక్ష్మి, తన్నీరు శివశంకర్, ఈదర కోటేశ్వరరావు, సోమరౌతు నాగేంద్రయ్య, వాక విజయలక్ష్మి, విలువల శృతి, పట్టెల అరుణ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మన ధనుర్మాసం వ్రత మహోత్సవాలని ఎంతో వైభవోపేతంగా మన తెనాలిలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా ఒక విలక్షణమైనటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవాన్ని నిర్వహించాలని పరమహంస వరివిరాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి చినజీరి స్వామివారి మంగళాశాసనలతో ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్షా మహోత్సవాలని ఈ సంవత్సరం నిర్వహించాలని మన శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక మహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. శ్రీకృష్ణుణ్ణి గోదాదేవి ఎంతో భక్తితో ఆరాధన చేసింది. ఈ లోకమంతా సస్యశ్యామలంగా ఉండాలని, ప్రజల మధ్య ఈర్ష్య ద్వేషాలు ఉండకుండా శాంతియుతంగా ప్రేమానుగుణంగా ఉండాలని గోదాదేవి ధనుర్మాస వ్రతం అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వ్రత మహోత్సవం రేపు డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 13వ తేదీ దాకా కార్యక్రమం నిర్వహించబడుతుంది. మన తెనాల్లో బస్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి వడ్లమూడి నాగేశ్వరరావు హాస్పిటల్ దగ్గర శ్రీమాన్ ఎర్రంశెట్టి రమేష్ గారు, వెంకట రమేష్ బాబు గారు ఇటువంటి స్థలంలో ఆ కార్యక్రమానికి భగవద్బంధువులందరిని ఆహ్వానిస్తున్నారు. పట్టణ పరిధిలోని మురుగు డ్రైన్లపై ప్రజలు ఎటువంటి ఆక్రమణలకు పాల్పడరాదని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక పేర్కొన్నారు. పట్టణ 17 మరియు 18 వార్డుల్లో శుక్రవారం ఆమె పర్యటించి శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. సైడ్ డ్రైన్లు ఆక్రమణలకు గురి కావడం వలన మురుగునీటి పారుదలకు షీల్డ్ తొలగించేందుకు ఇబ్బందికరంగా ఉంటుందని, ప్రజలు స్వచ్ఛందంగా అటువంటి ఆక్రమణలను తొలగించాలని ఆమె పిలుపునిచ్చారు. పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని చైర్పర్సన్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ అన్నం పిన్నారావు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, 17వ వార్డు జనసేన వీర మహిళ విజయలక్ష్మి, ఇన్ఛార్జ్ ఏఈ కళ్యాణ్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
అడుగు వేస్తామని 17, 18 వార్డుల్లో స్పెషల్ డ్రైవ్లో భాగంగా రావడం జరిగింది. దానికి మా అధికారులు, హెల్త్ ఆఫీసర్ గారు కానివ్వండి, అసిస్టెంట్ కమిషనర్ గారు కానివ్వండి, అలానే సచివాలయం ఆఫీసర్ ఎవరైనా కానీ సిబ్బంది కానివ్వండి, వీళ్ళందరూ దేనికోసమైనా సీల్డ్ విషయంలో ముఖ్యంగా ఈ సీల్డ్ తీపిస్తాం కోసం ఈ వర్కర్స్ మేము పెట్టి స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈరోజు ఈ వార్డులోకి రావడం జరిగింది. అలానే మీ అందరికీ చెప్పేదండి, ఎంక్రోచ్మెంట్ ఎప్పుడనేది ఆగిపోయిద్దో మనకి ఆరోగ్యం అనేది కూడా మెరుగుపడింది. ఎంకరేజ్మెంట్ మూలాన ఈ డ్రైన్ల మీద బాత్రూమ్స్ ఇలా షాపుల్లాగా బండలు వేయటం ఇలాంటి వేయటాన ఆ సిల్ట్ అనేది బాగా పెరిగిపోతుంది. వర్కర్స్ వచ్చినప్పుడు తీయటానికి కూడా వాళ్ళకి వీలు పడంగా విధంగా కూడా మీ అందరూ చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ గమనించండి ఒకసారి. ఇప్పుడు మా ఇంటి ముందర మా దోమలు వస్తున్నాయి, తీయటం లేదు, వర్కర్స్ రావటం లేదు, మీరందరూ చెప్తున్నారు, బాగానే ఉందమ్మా. కానీ మీరు మాకు సర్కిస్తేనే ఈ శానిటేషన్ అనేది మెరుగుపడిద్దని చెప్తున్నాను. ఈ బండలు వేయటాన వాళ్ళకి వీలు పడంగా విధంగా వేస్తున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ తీయకుండా వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించి తీసే విధంగా ఉంచుకోవాలని కోరుతున్నాను. అలానే ఎంక్రోచ్మెంట్ ఈ షాపులు అనే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, దయచేసి డ్రైన్స్ మీద ఇలాంటి షాపులు అనేది ఏర్పాటు చేసుకోవద్దండి. మీరు గమనించండి, మీ మూలాన పక్క వాళ్ళు బాధపడుతున్నారు. దానివల్ల మురుగంతా అక్కడ ఆగిపోవటం, అలానే ఈ దోమలు పెరగటం, దాని మూలాన బోధకాలు కానివ్వండి, విష జ్వరాలు కానివ్వండి, ఇలాంటి ఎన్నో అనారోగ్యం వస్తున్నాయి, మనందరికీ తెలిసిందే. కాలువల్లో కవర్లు, వాటర్ బాటిల్స్, అలాగే అన్నం మూటలు కట్టిన మూటల్ని అట్లా వేయటం వల్ల కలవట్ల కింద అవన్నీ ఆగిపోయి వాటర్ అంతా కూడా వెనక నుంచి ఏ కాలువలో నుంచి రావాల్సిన వాటర్ కూడా వెనకతని వాళ్ళకి రోడ్ల మీదకి రావడం జరుగుతూ ఉంది. మరి మనందరూ కూడా గమనించాలి. ఇక నుంచి అలా కాకుండా చెత్త తీసుకెళ్లే వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మీరు అన్నం మూటలు కానివ్వండి, కవర్లు కానివ్వండి, అవన్నీ కూడా అందజేసేటట్టయితే ఈ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. మిగతా క్లీనింగ్ కార్యక్రమం మొత్తం కూడా డైలీ వారి వర్కర్లందరూ కూడా చేస్తున్నారు. అలాగే కాలువల పైన బండల్ని ఎక్కువ బారుగా పరచడం వల్ల వాళ్ళ కాళ్ళ తీయడానికి ఇబ్బందికరంగా మారుతుంది. దానివల్ల మనకే ఇబ్బంది అవుతుంది. ఆ బండల కింద ఉండే మట్టిని కూడా వాళ్ళు తీయలేకపోతున్నారు. దానివల్ల మీకు బురదంతా పెరిగిపోయి ఇళ్లలోకి దోమలు వచ్చే అవకాశం ఉంది, దానివల్ల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ గమనించి మరి చైర్మన్ గారు కూడా ఉదయాన్నే మరి ప్రతి వార్డుని కూడా తిరిగి శుభ్రం చేయించడానికి ఆఫీసర్లకి వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. 17, 18 వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా చైర్పర్సన్ గారు ప్రత్యేకంగా ప్రతి బజార్ని పర్యటన చేసి మురుగు డ్రైన్లు కానివ్వండి, మిగతా అంశాల మీద వాటర్ సప్లై అటు మీద కూడా పర్యవేక్షించారు. దానిపై కొన్ని లోపాలను సరిచేటుగాను సంబంధిత ఉద్యోగస్తులందరూ కూడాను సూచనలు చేసి ఉన్నారు. అలాగే పట్టణ ప్రజలు కూడా ఈ వార్డులో వాళ్ళు ఎక్కువగా ఆక్రమణ చేసి డ్రైన్స్ ఫ్లో అవ్వకుండా అంతరాయం కలిగించే అవకాశం ఉంది. దానిపై ప్రత్యేక డ్రైవ్ చేసి దాన్ని మొత్తం క్లియర్ చేయడానికి ఆదేశించి ఉన్నారు. కావున ప్రజలు ఈ విషయంపై తగు చర్యలు మాకు సహకరించి పారిశుద్ధ్యం కానివ్వండి, ఆరోగ్యపరంగా ఉన్నటువంటి విషయాల్లో మీరు అందరూ కూడా సహకరించి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. గుంటూరు కలెక్టరేట్లో శుక్రవారం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పత్తి కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. రైతులు పండించిన పత్తికి సరైన ధర లేక ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులతో చర్చించారు. ఇందులో భాగంగా పలువురు రైతులను పిలిపించుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మీరు గత వారం రోజులుగా చూస్తూ ఉండుంటారు, పత్తి కొనుగోళ్లు CCI సెంటర్స్లో జరుగుతున్నటువంటి కొద్దిగా డిలే, ఇవన్నీ రైతుల ఆందోళన. వీటి గురించి సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడాం. అదేవిధంగా CCI అధికారులందరినీ కూడా సీనియర్ ఆఫీసర్స్ని పిలిపించి ఒక రివ్యూ చేయించి, అదేవిధంగా ఈరోజు నేను కలెక్టర్ గారు CCI అధికారులు అందరం కూర్చొని ఒక మేజర్గా 4 పాయింట్ల మీద కన్ఫార్మిటీ తీసుకున్నాం. ఒకటి, 61 సెంటర్స్ పత్తి కొనుగోలు సెంటర్లు విత్ ఇన్ 24 అవర్స్లో ఓపెన్ అవ్వాలి. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పటి వరకు 40 ఎన్నో ఓపెన్ అయినాయి, ఇంకొక 20 ఓపెన్ అవ్వాలి. విత్ ఇన్ 24 అవర్స్లో అన్ని సెంటర్స్ ఓపెన్ అవ్వాలి, ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్నాను. దానికి వాళ్ళు హామీ ఇచ్చారు. రెండోది, ఇప్పుడు పత్తి
మండే టు ఫ్రైడే మాత్రమే కొంటా ఉన్నారు. ఇక్కడ మోర్ దాన్ 60% ఫార్మర్స్ అందరూ కూడా టెనెంట్ ఫార్మర్స్, వాళ్ళు స్టోరేజ్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సాటర్డే కూడా కొనుగోలు చేయాలని చెప్పాం. దానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యారు. ఈ పత్తి అయిపోయి కొన్న తర్వాత డాక్యుమెంటేషన్, ఈ మనీ, వీటి గురించి వేలిముద్రలు అనేది సాయంత్రం 6 గంటల వరకు చేస్తూ ఉన్నారు. అయితే రైతులు ఫీల్డ్స్లో వర్క్ చేసి 6 గంటల కల్లా ఈ కేంద్రాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని 7:30 వరకు 7:30 వరకు ప్రొలాంగ్ చేయమని చెప్పాము. దానికి కూడా వాళ్ళందరూ అగ్రి అయ్యారు. పండిన ప్రతి ఎకరా కూడా అయిపోయే వరకు కంపల్సరీగా కొనాలి, అంటే మార్చి ఆఖరి వరకు కూడా ప్రతి రైతు పత్తి కొనాలి అని చెప్పాము. దానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యారు. TCI అనేది 2 ప్రైమరీ పర్పస్ల గురించి ఉంది. ఒకటి, ఇట్లా మినిమం సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక లైఫ్ లైన్ లాంటిది రైతులకి ఒకటి. రెండోది, ఇది లాభాపేక్షతో చేయడం. దిస్ ఈజ్ నాట్ ఏ బిజినెస్. CCI ఈజ్ నాట్ ఏ బిజినెస్, దిస్ ఈజ్ టు సపోర్ట్ ఫార్మర్స్. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందే లబ్ధిదారులు తప్పనిసరిగా తమ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయించుకోవాలని తెనాలి పోస్టల్ సూపరింటెండెంట్ కరుణాకర్ బాబు తెలిపారు. 18 సంవత్సరాల నుండి ప్రభుత్వ పథకాలు ఉండి లబ్ధిదారులకు బ్యాంక్ అకౌంట్స్ లేని వారికి ఇండియా పోస్ట్ బ్యాంకు ద్వారా ఖాతా తెరిచి దానికి ఆధార్ అనుసంధానం చేయడం జరుగుతుందని చెప్పారు. తెనాలి పోస్టల్ డివిజన్ పరిధిలోని రేపల్లె, బాపట్ల, తెనాలికి సంబంధించి 1,61,000 మంది జాబితా తమ వద్దకు రాగా అందులో 30 నుండి 40,000 వరకు మాత్రమే ఆధార్ అనుసంధానం చేయించుకున్నారని, ఇంకా 60 నుండి 70,000 మంది చేయించుకోవాల్సి ఉందన్నారు. NPCI సర్వేలో భాగంగా తపాలా శాఖ ఆధ్వర్యంలో ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కరుణాకర్ బాబు సూచించారు. ఇప్పుడు 18 ఏళ్లు దాటినటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏవైనా కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో ఏదైనా డైరెక్ట్గా జమ అవుతాయి, ఒక్క పింఛన్లు తప్ప. మిగతా ఏ రాష్ట్ర దీపం 2.0 కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏ ఉన్నా కూడా డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ చేయబడుతుందని స్టేట్ గవర్నమెంట్ వర్గాలు తెలియజేశాయి. అయితే దానికి వాళ్ళకి ప్రతి ఒక్కరికి లబ్ధిదారులందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలి అనేది మ్యాండేటరీ. దాంట్లో భాగంగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా అకౌంట్స్ మేము ఓపెన్ చేస్తున్నాం. అన్ని చోట్ల జరుగుతూ ఉంది. మొన్న మాకు ప్రతి వారం రోజుల నుంచి మేము రేపల్లె, బాపట్ల తదితర మండలాలు, అన్ని ఊర్లలో, అన్ని విలేజెస్లో కూడా మేము అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాం. ఇప్పటివరకు భారీ స్పందన వస్తూ ఉంది. కానీ ఈ స్పందన ఇంకా ఆశించిన స్థాయిలో లేదు. ఇంకా చాలామంది లబ్ధిదారులు అట్లాగే ఉన్నారు. ఆల్మోస్ట్ మన దగ్గర మన తెనాలి డివిజన్ పరిధిలో చూసుకుంటే ఈ మండలాల కింద 1,61,000 మంది లబ్ధిదారులు ఉన్నట్టుగా మాకు జాబితా పంపించడం జరిగింది వాళ్ళు. కానీ ఈ 1,61,000 మందికి ఇంకా మేము రీచ్ అయింది ఇప్పటి వరకు 30,000, 40,000 వరకే మేము రీచ్ అవ్వగలిగాము. ఇంకా 60,000-70,000 మంది ఇంకా లబ్ధిదారులు అకౌంట్స్ లేకుండా ఉన్నారు. కానీ అకౌంట్ ఉంటేనే కాదండి, మీకు వేరే బ్యాంకుల్లో కూడా అకౌంట్ ఉండవచ్చేమో, కానీ ఆ అకౌంట్కి ఆధార్ అనేది లింక్ అయి ఉండాలి. దాన్ని NPCI లింకేజ్ అంటారు. ఇప్పుడు ఆధార్ లింక్ కాకపోతే ఆ అకౌంట్లలో స్టేట్ గవర్నమెంట్ అందించే ఈ డబ్బులు మాత్రం పడవు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు ఉంటాయని గుంటూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు హెచ్చరించారు. శుక్రవారం తెనాలి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీలో భాగంగా బెల్ట్ షాపులు ఎక్కడ ఉండకూడదని, లైసెన్స్ దారులు MRP ధరలకే మద్యం విక్రయించాలని, తక్కువ ధరకే ప్రభుత్వం అందిస్తున్న 99 రూపాయల మద్యాన్ని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరిపితే మొదటి తప్పు కింద 5 లక్షలు జరిమానా, రెండవ తప్పు కింద షాప్ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని శ్రీనివాసులు తెలిపారు. నూతన మద్యం పాలసీ అమలు అయిన నాటి నుండి ఇప్పటి వరకు గుంటూరు, పల్నాడు జిల్లాలకు సంబంధించి 235 కేసులు నమోదు చేసి 215 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. 53 లీటర్ల నాటుసారా, 7,900 లీటర్ల బెల్లపు ఊట, 564 లీటర్ల మద్యం, 74 లీటర్ల బీరును స్వాధీనం చేసుకోవడంతో పాటు 187 బెల్ట్ షాపులపై కేసు నమోదు చేసినట్లు శ్రీనివాసులు చెప్పారు. జనవరి 2024 నుండి నేటి వరకు 2,687 కేసులు పల్నాడు, గుంటూరు జిల్లాల వ్యాప్తంగా నమోదు చేసినట్లు చెప్పారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క ఎక్సైజ్ పాలసీలో కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. మద్యం పాలసీ వివిధ రాష్ట్రాల్లో ఉన్న మంచి పాలసీలన్నింటినీ పరిశీలించి ఒక కొత్త పాలసీని రూపొందించడం జరిగింది నూతన ప్రభుత్వం. ఈ పాలసీలో ప్రకారము
ప్రైవేటు లైసెన్సీదారులకు షాపుల్ని కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా యొక్క విద్యాశాఖ మంత్రులు, అలాగే తర్వాత మన ఎక్సైజ్ శాఖ మంత్రులు కొల్లు రవీంద్ర గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా గారు, కమిషనర్ నిశాంత్ కుమార్ గారు, డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ గారు, వీరందరూ కూడా గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలని పాటించాలని, దాంట్లో భాగంగా ఎక్కడా బెల్ట్ షాపులు ఉండకూడదని, అట్లాగే లైసెన్సీదారులు ఎంఆర్పి ధరలకే మద్యం అమ్మాలని, రాష్ట్రంలో ఎక్కడ కూడా నాట్ సార్ అనేది ఉండకూడదని, అలాగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఇతర రాష్ట్రాల నుంచి సుంకము చెల్లించని, అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఏది కూడా మన రాష్ట్రంలోకి రాకూడదు, ఇక్కడ అమ్మకాలు జరగకూడదని ఈ 4 విషయాల మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వాటి అట్లా గట్టిగా కఠిన చర్యలు తీసుకోమని చెప్పి ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఎవరైనా లైసెన్సీదారుడు బెల్ట్ షాపు స్వయంగా నిర్వహించినా కానీ, లేకపోతే ఎంఆర్పి ధరలకు అమ్మకుండా ఉన్నా కానీ మొదటి తప్పు కింద 5 లక్షల రూపాయల పెనాల్టీ వేసే విధంగాను, రెండో తప్పు చేస్తే వాళ్ళ యొక్క షాపు లైసెన్స్ క్యాన్సిల్ చేసే విధంగాను ఉత్తర్వులు ఇచ్చున్నారు. కాబట్టి అవన్నీ కూడా మేము లైసెన్స్దారులందరికీ తెలియజేశాం. దానికి సంబంధించి అన్ని చోట్ల కూడా ఎక్కడ కూడా బెల్ట్ షాపులు ఉండటానికి లేదని, ఎంఆర్పి ధరలకే అమ్మాలని, లోయర్ ఇన్కమ్ గ్రూప్ అఫోర్డబుల్ లిక్కర్ 99 రూపాయలకు గవర్నమెంట్ సప్లై చేస్తూ ఉంది, దాన్ని కూడా అందుబాటులో ఉంచాలని అన్ని చోట్ల ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని వారు ఆదేశాలకు అనుగుణంగా మేము గట్టిగా ఫీల్డ్లో కఠిన చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో తెనాలి పురపాలక సంఘం పరిధిలో జరగనున్న స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమానికి ప్రజలు తమ వంతు సహకారం అందించాలని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి తెలిపారు. శుక్రవారం పట్టణంలో జరుగుతున్న పలు కార్యక్రమాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణ పరిశుభ్రత మరియు అభివృద్ధిలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పట్టణంలో జరుగుతున్న ఎన్సిపిఐ సర్వేలో భాగంగా బ్యాంక్ అకౌంట్ లేని వారు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి దానికి ఆధార్ నెంబర్ను అనుసంధానం చేయాలని తెలిపారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈ సర్వే, జియో ట్యాగింగ్ సర్వేలకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని లక్ష్మీపతి విజ్ఞప్తి చేశారు. ఈ రోజున మనకు పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానికి అందరూ ప్రజలు కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలపై స్పందించి మాకు సహకరిస్తున్నారు. అలాగే ఇంకా మన పట్టణం అంతా కూడా సుందరంగా రేపు మనకి స్వచ్ఛ సర్వేక్షణ ప్రోగ్రాం కూడా జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి విషయాలపై మనం ప్రజలు కూడా స్పందించి వాటిని స్వచ్ఛ సర్వేక్షణలో మనం ముందు ఉండటానికి గాను మీ సహకారం కోరుతూ ఉన్నాం. మన పట్టణంలో సర్వే ప్రోగ్రాం జరుగుతూ ఉన్నాయి. దానిలో ఎన్సిబి నేషనల్ అకౌంట్స్ సెక్షన్ తరపున అకౌంట్ ఎవరెవరికైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ అకౌంట్లు ఆధార్ కార్డుకు అనుసంధానం చేసుకోవడానికి జరుగుతూ ఉంది. దానిలో అకౌంట్ నెంబర్ లేని వాళ్ళు సక్రమంగా వాళ్ళు మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేసి దాన్ని అకౌంట్ ఆధార్కి అనుసంధానం చేసుకోమని చెప్పని కోరుకుంటూ ఉన్నాం. మాకు ఎంఎస్ఎంఈ సర్వే జరుగుతూ ఉంది. దానిలో చిరు వ్యాపారస్తులు, సంబంధిత వ్యాపారస్తుల దగ్గర నుంచి కొంత సమాచారం సేకరించి దాన్ని మన పట్టణంలో ఎంతమంది ఎక్కడ వ్యాపారాలు చేస్తున్నారు ఏంటి వివరాలు గణన తీసుకోవడం జరుగుతూ ఉంది. బృందావన్ గార్డెన్స్ లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ను గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు సిబ్బందితో మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రెస్సింగ్ అండ్ ఎమర్జెన్సీ రూమ్, ఫార్మసీ, మెటర్నిటీ, పురుషుల విభాగం, అడ్మినిస్ట్రేషన్ తదితర విభాగాలను పెమ్మసాని పరిశీలించారు. వైద్యాధికారులతో మాట్లాడి హెల్త్ సెంటర్ నిర్వహణ విధి విధానాలను అడిగి తెలుసుకున్నారు. పేషెంట్లతో మాట్లాడుతూ హెల్త్ సెంటర్లో ఉన్న సౌకర్యాలు, ఇబ్బందుల గురించి అడిగారు. అనంతరం పెమ్మసానితో వైద్యులు మాట్లాడుతూ రాత్రి వేళలో పలువురు అగంతకులు ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రాంగణంలోకి గంజాయి మత్తులో వస్తున్నారని, ఆ మత్తులో ప్రైమరీ హెల్త్ సెంటర్ వద్ద ఆందోళన సృష్టిస్తున్నారని, రాత్రి వేళలో భద్రత లేని పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా పలువురు వైద్యులు ఆయనకు ఫిర్యాదు చేశారు. రాత్రి వేళలో భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని ఈ సందర్భంగా మంత్రికి సిబ్బంది ఫిర్యాదు చేశారు. అలాగే ప్రైమరీ సెంటర్ ప్రహరీ గోడ నిర్మాణం పెండింగ్లో ఉండటం వల్ల పలు సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు.
మరోసారి గంజాయి బ్యాచ్ పరిసరాల్లో కనిపించకుండా చేయాలని పోలీసు అధికారులకు పెంబసాని ఆదేశించారు. ప్రహరీ గోడ మంజూరైన నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ కుమార్తో ఫోన్లో మాట్లాడి ఆలస్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. మీరు అంటే ట్రియాజ్ చేస్తారా, సీరియస్ అయితే పంపించేస్తారా మీరే? గుంటూరు జనరల్ హాస్పిటల్ మీద విపరీతమైన ఒత్తిడి, 1000 అవుట్ పేషెంట్స్ లాగా ఉండటం, కంజెస్టెడ్ అవ్వటం, అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకు ఇబ్బంది అవుతుంది, ఇంతమంది ఎందుకు అందరూ జీజీహెచ్కి వస్తున్నారు? మన దగ్గర ఈ ప్రైమరీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇంత జరుగుతుందని చెప్పి ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాము. వచ్చినప్పుడు డెఫినెట్గా చూస్తే చాలా బాగుంది. యాక్చువల్గా చాలా క్లీన్గా ఉంది, నీట్గా ఉంది. ఇక్కడ అన్ని బేసిక్ ల్యాబ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ లేనిది ఓన్లీ ఏంటంటే ఒక ఎక్స్రే లేదు, ఈసీజీ ఉన్నాయి, బ్లడ్ టెస్టులు కానీ, కిడ్నీ టెస్టులు కానీ, లివర్ టెస్టులు కానీ, ఆఖరికి అల్ట్రాసౌండ్ కూడా ఉంది. ఇక్కడ అన్ని రకాల వ్యాక్సినేషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి, అందరికి కావాల్సినవన్నీ. తర్వాత బేసిక్ వూండ్ కేర్ కానీ ఏమన్నా కూడా అన్నీ దొరుకుతూ ఉన్నాయి. స్పెషలిస్టులు రావాలి ఇక్కడ. వారానికి ఒకరోజు సూపరింటెండెంట్ గారు ఒక ఆర్థోపెడిక్స్, ఒక ఓబీజీవైన్, ఒక పిడియాట్రిషియన్, ఒక జనరల్ మెడిసిన్, ఈ నలుగురిని ఒక్కొక్క రోజు ఇక్కడికి పంపిస్తే చుట్టుపక్కల ఉన్న పేషెంట్లకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. రెండోది, ఇక్కడ డిజిటల్ ఎక్స్రే మిషన్ ఒకటి ఏ విధంగా తీసుకురావాలి, ఈ ఒక్క అర్బన్ సెంటర్లో కాదు, అన్ని అర్బన్ సెంటర్లో ఎక్స్రే మిషన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని ఏ విధంగా తీసుకురావాలి. తర్వాత ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కొన్ని కంప్లైంట్ చేశారు, నైట్ టైం సెక్యూరిటీ లేదు అనేది. సో దాన్ని కొంచెం సెంట్రల్ గవర్నమెంట్లో నైట్ టైం బోత్ సెక్యూరిటీ ప్లస్ వాచ్మెన్ రెండింటికి ఉపయోగపడే విధంగా ఏమైనా రిక్రూట్ చేయగలమా అని అది నేను టేకప్ చేస్తాను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అది ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు ఇట్లా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. కాంట్రాక్టర్ గారితో ఇది ఆల్రెడీ అలాట్ అయింది, అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆయన 15 రోజుల్లో కంప్లీట్ చేసి ఇస్తానని హామీ ఇచ్చారు మాకు. వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకొని సూపరింటెండెంట్ గారు మేము ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తానికి కూడా ఒక సిస్టమేటిక్గా ఓన్లీ సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు జీజీహెచ్కి వెళ్ళే విధంగా, చిన్న చిన్న జ్వరాలు ఇట్లాంటి డయేరియా ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ ట్రీట్ చేసే విధంగా. ఎందుకంటే ఇక్కడ 5-6 బెడ్స్ మంచి బెడ్స్ ఉన్నాయి కానీ వాడటం లేదు ఈ రోజున. సో పబ్లిక్ కూడా ఇక్కడికి వస్తే మీకు జనరల్గా తగ్గుతుంది కొద్దిగా. మంచి మందులు కూడా ఉన్నాయి, దాదాపు 170 రకాల మెడిసిన్స్ ఉన్నాయి, మంచి క్వాలిటీ మెడిసిన్స్. ఇవన్నీ మీకు తక్కువ ఈజీగా దొరుకుతాయి. సో ప్రజలందరూ కూడా ఈ అర్బన్ సెంటర్లను ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరకు రైతులు తమ యొక్క ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకోవాలని ఏడీఏ ఉషారాణి తెలిపారు. ఏ గ్రేడ్ 75 కేజీల బస్తాకు 1740 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం కల్పిస్తుందని, నాణ్యతా ప్రమాణాలను అనుసరించి రైతు సేవా కేంద్రాలలో, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతుల వద్ద నుండి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఖాతాలో నగదును జమ చేస్తున్నట్లు చెప్పారు. దళాలను నమ్మి తక్కువ ధరలకు ధాన్యాన్ని అమ్ముకొని రైతులు మోసపోవద్దని ఏడీఏ ఉషారాణి విజ్ఞప్తి చేశారు. మన తెనాలి సబ్ డివిజన్లో ఉన్నటువంటి తెనాలి, దుగ్గిరాల, కొలిపర మండలాల్లో ముఖ్యంగా మనకి ప్రధానంగా వేసినటువంటి వరి పంటను మరి హార్వెస్టింగ్ టైం అనేది మనకు వచ్చింది. కొలిపర తెనాలి మండలంలో 15,700 ఎకరాల్లో మరి వరిని ప్రధాన పంటగా వేయడం జరిగింది. అలాగే కొల్లిపరలో 13,700 ఎకరాలు, దుగ్గిరాల్లో 20,300 ఎకరాల్లో వరి పంటను వేయడం జరిగింది. మనకు ఇప్పుడు కొల్లిపరలో చూసుకున్నట్లయితే ఈ హార్వెస్టర్ తోటి చాలా ముమ్మరంగా ఈ హార్వెస్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి తర్వాత దుగ్గిరాల మండలం, ఆ తర్వాత కొంచెంగా తెనాలి మండలంలో హార్వెస్టింగ్స్ జరుగుతున్నాయి. మరి ఈ సంవత్సరం ముఖ్యంగా మనం గమనించిన విషయం ఏంటంటే ఆగస్టు 29 రాత్రి 30-31వ తారీఖు పడినటువంటి వర్షాల వల్ల సెప్టెంబర్లో ఒక వారం నుండి 10-15 రోజులు మనకి నీళ్లు నిలబడి ఉండటం జరిగింది. మరి అది ప్రధాన కారణంగా మేము భావిస్తున్నాము. దానివల్ల ఈసారి మరి కోతకు వచ్చినటువంటి పంటను కనుక మనం హార్వెస్ట్ చేసినప్పుడు దగ్గరగా 30% పచ్చి గింజలు ఉండటం మనం గమనించాము. సరే, ఏదేమైనప్పటికీ మనం ఈసారి చూసుకున్నట్లయితే 1400 నుండి 1450 దాకా దళారీలు ధాన్యాన్ని కొనడం జరుగుతుంది, 75 కేజీల బ్యాగ్. కానీ మరి మొన్న మనకి తుమ్ములూరులో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం ఈ ధాన్యాన్ని
రైతుల నుండి కొనుగోలు చేయడానికి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. కనుక ప్రభుత్వం యొక్క ఎంఆర్పి మద్దతు ధర మనకి 75 కేజీల బ్యాగ్కి 1740 రూపాయలు, 1740 ఏ గ్రేడ్. మామూలు సాధారణ రకాలకి 1725 రూపాయలు ప్రకటించడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా మరి 17% తేమ అనేది ఉండాలి. అలాగే నాణ్యత ప్రమాణాలు, ఎఫెక్టివ్ నాణ్యత ప్రమాణాలను అనుసరించి ఆ ధాన్యానికి మరి అన్నీ బాగున్నప్పుడు 1740 రూపాయలు మనం రైతులకి ఇచ్చే పరిస్థితి ఉంది. కనుక రైతు సోదరులు ఎక్కడా కూడా తొందరపడి చేయకుండా ఓపెన్ మార్కెట్లో తక్కువ ధరలకు అమ్ముకోకుండా ఖచ్చితంగా మన రైతు సేవా కేంద్రాలకు వచ్చి డిపార్ట్మెంట్ వారిని అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ స్టాఫ్తో మాట్లాడి షెడ్యూలింగ్ చేయించుకొని మరి ప్రొక్యూర్మెంట్ సెంటర్ ద్వారా మీ ధాన్యాన్ని అమ్ముకోవాలని రైతులకు తెలియపరుస్తున్నాను. హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల కోసం ప్రత్యేకంగా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ను పరిశీలించారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బృందం గత ఏడాది డిసెంబర్లో ప్రారంభించిన క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ పనితీరును పరిశీలించారు. తెనాలి సెంటర్లో 2143 హెచ్ఐవి మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం జరిగిందని, అందులో 2 క్యాన్సర్ ఉన్నట్లు తేలిందని, మరో 2 క్యాన్సర్ లక్షణాలతో బాధపడుతున్నట్లు ఈ పరీక్ష ద్వారా తెలుసుకున్నట్లు సిడిసి టీంకి మెడికల్ ఆఫీసర్లు తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ పనితీరును పరిశీలించిన సిటిసి బృందం సెంటర్ పనితీరుని అభినందించారు. అనంతరం వైద్యశాలలోని పలు విభాగాలు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఈ బృందంలో సిడిసి జాతీయ డిప్యూటీ డైరెక్టర్ లారీ ఫుల్లర్, సిడిసి జాతీయ ల్యాబ్ అడ్వైజర్ డాక్టర్ సంజీవ్ వర్మ, పెఫర్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, షేర్ ఇండియా ఏపీడీ లోకేష్, షేర్ ఇండియా టెక్నికల్ లీడ్ మహేష్ కుమార్, షేర్ ఇండియా టెక్నికల్ లీడ్ డాక్టర్ మహాలింగం ఉన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ రమ్యకృష్ణ, డాక్టర్ స్నేహ, డాక్టర్ హరిణి ఉన్నారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలో కృష్ణగిరి జిల్లాకు చెందిన న్యాయవాది శ్రీకన్నన్పై జరిగిన హత్యాకాండను నిరసిస్తూ, అదేవిధంగా విశాఖపట్నంలో న్యాయ విద్యార్థిపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. న్యాయవాదులకు రక్షణ చట్టం కల్పించాలని ప్రభుత్వాలను కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు మేతాల ప్రభాకర్, కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, ఉపాధ్యక్షులు అన్నం పిన్నారావు, కార్యవర్గ సభ్యులు మరియు సీనియర్ న్యాయవాదులు మందలపు వేణుగోపాల్, తాడిపోయిన శ్రీనివాసరావు, గుమ్మడి రవిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున న్యాయవాది కన్నన్, తమిళనాడు స్టేట్ కృష్ణగిరి డిస్టిక్, అతన్ని అతి కిరాతకంగా పైశాచికంగా హత్య చేసి నడి రోడ్డు మీద కోర్టు ఎదుటే అతన్ని చంపడం జరిగింది. అతను హోసూర్ కోర్టు న్యాయవాది. అతన్ని అతి భయంకరంగా కిరాతకంగా చంపారు. కాబట్టి న్యాయవాదులకి ఒక చట్టాన్ని కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే న్యాయవాది రక్షణ చట్టాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని, ఆ విధంగా న్యాయవాదులు రక్షణ కల్పించాలని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. రాష్ట్రంలో ప్రతి చోట ఎక్కడో చోట న్యాయవాది పైన న్యాయం కోసం పోరాడవలసిన న్యాయవాదులపై ఈ విధంగా దుశ్చర్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది. కాబట్టి వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి న్యాయవాదుల రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. న్యాయవాది కన్నన్ గారి దారుణమైనటువంటి హత్య న్యాయవాద వర్గాల్లో కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి, చాలా సంచలనాన్ని రేకెత్తించింది. ప్రజల కొరకు, సమాజం కొరకు అహర్నిశలు పోరాటం చేసేటువంటి న్యాయవాదులకి ఈ విధమైనటువంటి పరిస్థితులు జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి న్యాయవాదిగా తన వృత్తి చేసుకుంటూ కోర్టుకు దగ్గరలో, అతి దగ్గరలో ఆయన్ని మరి హత్య కావించడం అంటే ఏ విధంగా ఈ సమాజం మరి చూస్తూ ఊరుకుంటుందనేది కూడా కొంచెం ఈ ప్రజలంతా ఆలోచించాల్సినటువంటి విషయం. మరి భవిష్యత్తులో కూడా న్యాయవాదులకి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా వారికి సరైనటువంటి రీతిలో చట్టాలని ఏర్పాటు చేసి న్యాయవాదులు ఎటువంటి
భయం లేకుండా వారి యొక్క వృత్తిని స్వేచ్ఛగా చేసుకోవటానికి ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే తీసుకొచ్చి న్యాయవాదులకి సపోర్టుగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి కొనుగోలుపై గుంటూరు కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. నిబంధనలను అతిక్రమించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు. గుంటూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు హెచ్చరిక. డిసెంబర్ 8న జరగనున్న నీటి వినియోగదారుల ఎన్నికలకు అధికారులు సిద్ధం కావాలి. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. హెచ్ఐవి బాధితుల కోసం తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ను పరిశీలించిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బృందం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.